సార్ ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఎయిర్పోర్ట్కి అక్విజిషన్ చేసేటువంటి ప్రక్రియను వ్యతిరేకిస్తూ చేసినటువంటి ప్రక్రియ అది కూడా 2015 వ్యక్తి ఇప్పుడు నేను చెప్తున్నది అదే. భూములు ఇవ్వడానికి వ్యతిరేకమైతే ఓకే, ఒకటి భూములు 135 కేసులు ఉన్నాయి దాంట్లో. ఎందుకు వస్తాయి సార్? 135 దీన్ని చెప్పండి సార్. 135 మంది వ్యక్తిగతంగా వేసింది పిల్లి కాదు అది. 135 మంది ఇందాక మీరు చెప్పారు చూసారా, వ్యక్తిగతంగా మేము భూములు ఇవ్వమని చెప్పేసి వేసిన వాళ్ళు. ఇక్కడ మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అసలు అది పనికిరాదు, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పనికిరాని ప్రాంతం అని చెప్పేసి నిపుణుల కమిటీ తేల్చిందని చెప్పేసి వాటన్నిటిని కూడా ఆయన పిల్లిలో చూపించారు కదా. వాటన్నిటిని కూడా ఆయన పిల్లిలో చూపించాడు. అసలు నిపుణుల కమిటీ అవసరమైతే రాయవరం అంటే హైకోర్టుకి వినండి, హైకోర్టుకి కూడా మన సలహాలు ఇచ్చేసాం అనమాట. ఇక్కడ వదిలేసి కాకినాడ రాయవరం దగ్గర కడదామనేసి. నేను చెప్పేది ఏంటండి సార్, ఇప్పుడు పిల్లి కూడా వేసేది ఒక వ్యక్తే. ఆ వ్యక్తికి పరిసరాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి ఏదైనా సరే ఒక నష్టం జరిగితే పిల్లి వేయడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి ఒక్క దానిపైన పిల్లు వస్తుంది. ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే పిల్లులు వస్తాయి ఖచ్చితంగా. దీన్ని రెఫరెండంగా తీసుకొని పార్టీ అంతా కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించింది, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిందని చెప్పడం అనేటువంటిది సబబు కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి చేసినటువంటి పిల్లికి ప్రాజెక్ట్ ఆగుతుందంటే ఆగదు, ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఆ పిల్లులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఆ పిల్లులో అంటే మీరు పిల్లే కాదు, పిల్లే కాదు, ఎవరేం చేసినా ఆగదులే కానీ కాదు కాదు ఎవరేం చేసినా ఆగదులే కానీ ఆగలా, కంప్లీట్ అయిందిలే. అన్ని మనం చర్చిద్దాం. ఆ ప్రభుత్వం పిల్లులో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటువంటిది మనం ముందుకు తీసుకెళ్లి ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. ఏం నష్టం జరుగుతుందో దాన్ని గ్రహించి దాన్ని మనం న్యాయం చేయాలి. అంతేగాని అన్ని అనుమతులు తీసుకుని జగన్మోహన్ రెడ్డికి మీరు ఇది భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధం లేదనే మాదిరి చెప్పడం అనేటువంటిది అవివేకం. మాకు సంబంధం ఉండాలి.